హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువు గారు. సో మల్లికార్జున గురువు గారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఈ శని వక్రగతి వలన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ 138 రోజుల పాటు చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు మనం పరిశీలన చేస్తే ముందుగా శని వక్రగతి అంటే శని తిరోగమనంలో ఉండటం అనేది జరుగుతుంటుంది. సహజంగా ఏమిటంటే మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటుంది. వక్రగతి అంటే ఏమిటంటే గోచారీత్యా శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. మిగతా స్థానాల్లో మంచి ఫలితాలు 3, 6, 11లోనే ఉంటుంది. చెడు ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అయితే ఏదైతే మనం శని వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైతే 2 గ్రహాలు అంతరిక్షంలో పోటీపడి ఏదైతే రొటేట్ అవుతూ ఉంటాయో, పరిభ్రమణం చెందుతుంటే ఒక గ్రహం అనేది దాని యొక్క వేగాన్ని తగ్గించుకున్న దాన్ని వక్రస్థితి అంటారు. అది భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ వక్రస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ గోచార ఫలితాల్లో ఎప్పుడూ కూడా ఇక్కడ శనికి వక్రస్థితి అనేది రావటం అనేది జరుగుతుంటుంది. 5 గ్రహాలకు వక్రస్థితి ఏర్పడుతుంటుంది. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. అలానే మనకి రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటారు. అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితాన్ని మనం చూస్తే ఏదైతే వక్రస్థితి ఉంటుందో అంటే తిరోగమనం అంటాము, అలానే మనం రెట్రోగ్రేడ్ అంటాం. అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉంటే శని ఏంటంటే వెళుతూ 2 ప్లానెట్స్ వెళుతూ వేగంగా తిరుగుతుండగా దాని యొక్క వెలాసిటీ తగ్గుతుంది. అంటే 2 కార్లు 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుండగా ఒక కారు ఉన్నట్టుండి 80 కిలోమీటర్స్ ఫాస్ట్లో తగ్గిపోతుంటుంది. అది భూమి నుంచి మనకు చూసే వాళ్ళకి ఏందనిపిస్తుంది అంటే అదేదో కారు యూటర్న్ తీసుకొని రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతుందేమో అనుకుంటారు. అది వాస్తవం కాదు. అంటే భూమి మీద నుండి చూసే వాళ్ళకి మాత్రం అలా కనపడుతుంటుంది. కానీ అలా యూటర్న్ తీసుకునేది ఉండదు. అక్కడ ఏంటంటే కేవలం దాని యొక్క వెలాసిటీ, స్పీడ్ అనేది మాత్రమే తగ్గుతుంది. అది అంటే ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారంగా ఏమిటంటే మనకు చూసేవాళ్ళు ఏదైనా సరే ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది గురుత్వాకర్షణ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది మనిషి మీద పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు వక్రస్థితిలో ఏర్పడుతుంటాయి. వక్రస్థితిలో ఏర్పడినప్పుడు ఏంటంటే వెనక రాశి యొక్క ప్రభావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సహజంగా ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని యొక్క సంచారం. కుంభరాశిలో ఎప్పుడైతే కుంభరాశి అనేది 10వం అవుతుంది, దాని వెనక రాశి చూసుకుంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం అనేది వృషభ రాశి మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అనంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళే యోగాలు పట్టే అవకాశాలు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, పిత్రార్జితం కానీ వారసత్వ ఆస్తి కానీ వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉండటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు కూడా కొన్ని పరిష్కారం జరుగుతాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం, అలానే ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లాభాదాయకంగా ప్రధానంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రకరకాల పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాల్లో కూడా నిష్ణాతులైన వాళ్ళ యొక్క పరిచయాలు, అంటే
ఏదైతే ఎమినెంట్ స్కాలర్స్ తోటి పరిచయాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతోటి కూడా వివాహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంటే వివాహ సంబంధాలు బాగా కలిసి వస్తుంటాయి. అంటే బ్రైడ్ గ్రూమ్కి కుటుంబ పరంగా మంచి సంపన్నమైన కుటుంబానికి చెందిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, వాళ్ళ ఒక గుడ్ క్యారెక్టర్ ఉండటం, ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు వీళ్ళకి. దాంతో పాటు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. ఇందులో సవాళ్ళు అంటే కష్టపడింది ఫలితం రాదు కదా. ఒక సవాళ్ళు ఎదుర్కొంటేనే జీవితంలో లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనిషి కష్టపడాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో బాగుంటాయి, కానీ పొదుపు పాటించాలి, మితంగా ఉండాలి. అదొక విషయం. అంటే నష్టం పడకుండా ఉండాలి. అంటే వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే ఇది. అంటే వ్యాపారం చేస్తుంటారు కొంతమంది, ఆ అతిగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా వీళ్ళకి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆచితూచి అడుగు వేసి ప్రతి వాళ్ళని కూడా ఆలోచన చేసి మనం పెట్టాలా అక్కర్లేదా అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళాలి. అలాంటి వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. దాంతోపాటు ఉద్యోగ భద్రత అవసరం. వివాహ శుభ కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఒకటి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మటుకు కొద్దిగా జాగ్రత్త అవసరం. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. అలానే విద్యార్థులకు బాగానే ఉంటుంది. అంటే ఏకాగ్రత అనేది అవసరం విద్యార్థులకి. స్త్రీలకు అనుకూలమైన కాలం. అంటే ఆరోగ్యపరంగా స్త్రీలకైనా పురుషులకైనా పిల్లలకైనా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటానికి కొన్ని పరిహారాలు, రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి సక్సెస్ జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. ఈ శని వక్రగతి వలన కాస్త మంచి ఫలితాలు రావాలి, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంటే వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? నల్ల నువ్వులు, అలానే నల్ల చెప్పులు, నల్ల ఆవాలు, నల్ల గొడుగు, అలానే నలుపుకు సంబంధించిన వస్త్రము, ఇవి దానం చేయాలి. ఇనుముతో సహా దానం చేయాలి. అప్పుడు దానం చేయటం వల్ల శని యొక్క దోషం అనేది పోతుంది. అలానే నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రమాకృత్యం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రంతో పాటు ఆరోగ్యపరంగా కష్టాలు తొలగటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అంటే ఆరోగ్యం అనేది బాగుంటేనే అన్ని చేయగలుగుతాడు. అంటే ఆరోగ్యం బాగుంటే ధనం సంపాదిస్తారు, ధనం సంపాదిస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ద్వారా ధనం సంపాదిస్తారు, తర్వాత వివాహం చేసుకుంటారు, సంతానం కలుగుతుంది. అది అంటే ఇంటర్నల్ లింక్. అలాగా అంటే ఆరోగ్యంగా ఉంటుండే. ఫస్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ ధనం. రైట్. చాలా చక్కగా వివరించారు. అదండి విషయం. వృషభ రాశి వారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలతో పాటు ఏదైతే స్తోత్రం చెప్పారో అది కూడా తూచా తప్పకుండా పఠించే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, లేదా గురువుగారిని కలిసి పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీరు ఇంకా పరిహారాలని ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.